పడిపోతూ ఉన్నామండి. ఈ రోజుల్లో వర్తమానాలకి కదువు లేదండి. ఏమండి ఆ వాక్యానికి కొదువు లేదండి. ఏమండి ఎన్నో విధాలుగా ప్రభు హెచ్చరిస్తూనే ఉన్నాడండి. అయినా సరే మనం ఏం చేస్తున్నాం? పడిపోతున్నాం. మరలా ఆ వాక్యం చేత గద్దించబడినప్పుడు మరలా సరి చేయబడి, మరలా శుద్ధి చేయబడి, మరలా భక్తిని చేస్తాం. అలాంటిది దావీదుకి అలాంటి శుద్ధి అవసరం లేనటువంటి భక్తి చేస్తూ ఉన్నాడటండి. అందుని బట్టి దావీదు హృదయం దేవునికి నచ్చేసింది. హల్లెలూయా. అంతటి శిఖరం మీద నిలబడినటువంటి వ్యక్తే ఏమైపోయాడండి? ఒకానొక రోజున పడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైపోయాడు? పడిపోయాడు. ఆవిడ శోధించేశాడండి దేవుణ్ణి దేవుని మీద తిరుగుబాటు చేశాడండి. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నీ దేవుడైన ప్రభువును ఏం చేయకూడదన్నాడు ప్రభు? శోధింపవలదు. హల్లెలూయా. అపవాది గడిపెట్టే మూడో టెంప్టేషన్ ఏంటంటే, మనుషులు ఎవరికైనా ఎందుకు ఆయన మానవ రూపంలో ఉండే వాటన్నిటిని ఎదుర్కొన్నారు. మనం కూడా వాటిని జయించాలనే ఉద్దేశంతో వీటిని రాయించాడు ప్రభు. ఏమంటే మనకి తండ్రిని శోధించేటట్లుగా చేసేస్తాడటండి. ఎవడైతే భక్తులు ఎదుగుతున్నాడో, ఎవరైతే ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే వాక్యంలో కొంచెం ఎదుగుతూ ఉన్నారో, ఫలిస్తూ ఉన్నారో, వర్ధిల్లుతూ ఉన్నారో, అలాంటి వాడి మీద అపవాదిగాడు టార్గెట్ పెడతా ఉంటాడు. టార్గెట్ పెట్టి వాళ్ళని ఎలా చేసేస్తాడంటే తండ్రిని శోధించేటట్లుగా మార్చేద్దామని చూస్తాడు. అప్పుడు ఏం చేస్తామంటే తిరుగుబాటు చేసేస్తాం. దేవుని దృష్టిలో మరలా పాపం చేసి దేవునికి దూరం అయిపోతూ ఉంటుంటాం. అది అపవాదిగాడి ప్లాన్. అందుకని ఏం చేయాలంటే మనం మరింత జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. మన తండ్రిని ఎప్పుడు కూడా మనం శోధించకూడదు. ఆమేన్. ఏమంటే తండ్రిని శోధించే వాళ్ళంగా మనం ఉండకూడదు అనేది ప్రభుని యేసయ్య యొక్క ఉద్దేశం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం. అందుకే యేసు ప్రభువారు ఏమన్నారు? నీ తండ్రి అయిన దేవుని శోధింపవాలి. ఏ విధంగా శోధించకూడదు? ఓ మాట చెప్తానే. ఇప్పుడు ఏమంటున్నాడంటే, దేవాలయ శిఖరం నిలబెట్టేసి ప్రభు ఇక్కడి నుంచి దూకే. యేసు నువ్వు ఇక్కడి నుంచి ఏం చేయాలా? దూకాలి. దూకితే ఏం జరుగుతుందంటే నిన్ను గూర్చి తండ్రి దూతలకి ఆజ్ఞాపిస్తాడు. నీకే అపాయం రాకుండా కాపాడుతాడు. నీ పాదాలకి రాయి కూడా తగలదు అని ఏం చేస్తున్నాడు? అక్కడ కొంచెం వాగ్దానాలతో మెప్పించేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఒక విషయం గమనించారో లేదు కానీ యేసు ప్రభువుకి తెలియదు అన్నట్లుగా చాలా విషయాలు చెప్తున్నాడు. అయితే ఒక విషయం గమనించండి. ఈ రోజుల్లో మనం ఎలా ప్రభువును శోధిస్తున్నామో చెప్పమంటారా? ప్రభువు నన్ను ఈ స్థితిలో కాపాడాలి, కాపాడకపోతే ఆయన దేవుడే కాదు. ఈ స్థితిలో తండ్రి నన్ను ఆదుకోవాలి, ఆదుకోకపోతే ఆయనేం దేవుడు? లేకపోతే ఈ అపాయంలో దేవుడు నన్ను కాపాడాలి, కాపాడకపోతే ఆయనేం దేవుడు అన్నట్లుగా తండ్రిని శోధించేటటువంటి పరిస్థితులు ఈ దినాల్లో మన భక్తిలో కనబడుతూ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, నిన్ను గూర్చి తన దూతలకు దేవుడు ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తాడు. నీ పాదాలకు రాయి కూడా తగలదు కనుక దూకే అంటున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును. మరలా దేవుడే లేపుతాడులే అని మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నువ్వు భక్తి చేస్తావు? ఎంతకాలం నువ్వు ప్రార్థనలో గడుపుతుంటావు? ఎంతకాలం వాక్యానుసారంగా బ్రతికేస్తావు? ఏం ప్రయోజనం? ఏం జరిగింది నీ జీవితంలో అని సాతానుడు ఏం చేస్తుంటాడంటే, ఒకసారి దూకే పర్వాలేదు, దేవుడే మరలా లేపుతాడు. ఒకసారి మరలా పాపం చేసి పర్లేదు, మరలా దేవుడు పరిశుద్ధపరుస్తాడు అని అపవాది మనల్ని ప్రతి క్షణం కూడా పాడు చేయడానికి సిద్ధంగా ఉంటాడండి. అందుకే అలాంటి సాతాను తంత్రాలను జయించుదుము గాక. చాలామంది ఆయన కాపాడితేనే దేవుడు, లేకపోతే ఆయన దీవిస్తేనే దేవుడు, లేకపోతే ఉద్యోగం ఇస్తేనే ఆయన దేవుడు, వ్యాపారంలో వృద్ధిని కలుగు చేస్తేనే దేవుడు, లేకపోతే పిల్లలకి పెళ్ళి అయితేనే దేవుడు, సంతానాన్ని ఇస్తేనే దేవుడు, లేకపోతే దేవుడు కాదు అని శోధిస్తున్నాం. అంటే దినాల్లో మనం తండ్రిని మనం శోధించనంత భక్తి చేయుదుము గాక. తండ్రి చేయలేడండి. ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందంటారా? ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు కదా. కానీ ఎలా శోధిస్తున్నారంటే దినాల్లో, నా జీవితంలో ఈ కార్యం దేవుడు చేయట్లేదు, ఆయన దేవుడే కాదు అని అనేస్తున్నాం అంటండి. అంటే ఇది ఏంటన్నమాట? దేవుని శోధించడం కదా. బైబిల్లో ఇశ్రాయేలీలు అరణ్యంలో వాళ్ళు సంచారం చేస్తున్నప్పుడు వాళ్ళకి దాహం వేసిందంటండి. మారా నీళ్ళు చేదుగా ఉన్నందువలన సొణిగారటండి. ఎవరి మీద? తండ్రి మీద సొణిగారట, మోషే మీద సొణిగారట. మాకు ఐగుప్తులో సమాధులు లేవనా, ఇక్కడ వరకు తీసుకొచ్చో, మమ్మల్ని అరణ్యంలో తీసుకొచ్చో, ఈ నీరు తాగడానికి చూస్తుంటే చేదుగా ఉంది, తాగిన వాళ్ళందరూ సిక్ అయిపోతున్నారు, తాగడానికి పనికిరాని వాటర్ ఇది, మమ్మల్ని ఇక్కడి వరకు ఎందుకు తీసుకొచ్చో అని చెప్పి మోసే మీద సొండుతున్నారు.
ఏమండి ఓ పక్కనేమో తండ్రి మీద సొణుగుతున్నారు. అసలు ఆయన దేవుడేనా? మమ్మల్ని ఎలా నడిపిస్తాడా? ఈ అరణ్యంలో ఎలాగా మేము బ్రతికేది? వాటర్ లేదు, నీరు లేదు, మాకు ఆహారం లేదని శోధించారా లేదా? ప్రభువుని యేసే ఉద్దేశం ఏంటంటే మనం ఎంత శ్రమ ఎదురైనా, ఎంత కష్టం ఎదురైనా మనం ప్రభువుని శోధించకూడదండి. అలాంటి పరిపక్వతలోనికి మనం వచ్చేదుము గాక. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఏమండి ఎన్ని శ్రమలు లేవండి ఆయనకి, ఎంత కష్టం అండి ఆయనకి, ఎన్ని ఇబ్బందులు పడ్డారండి ఆయన యేసయ్య. పౌలు, అపోస్తలుడైన పౌలు ఎన్ని దెబ్బలు తిన్నాడు, దేవుని సువార్త కోసం ఎన్ని నిందలు అనుభవించాడు, ఎన్ని కష్టాలు అనుభవించాడండి. ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని కలిగినోడు అన్నిటినీ విడిచిపెట్టేసి సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వచ్చేసాడండి. సామాన్యమైనటువంటి జీవితం జీవించడానికి వచ్చాడండి. సమస్తమును పెంటగాయించేసుకున్నాడటండి. ఏమంటే ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటిని పెంటగాయించుకుని సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆయనకి ఎదురైనవి ఏంటంటే దెబ్బలు ఎదురయ్యాయి, నిందలు ఎదురయ్యాయి, ఏమంటే చివాట్లు ఎదురయ్యాయి. ఏమంటే ఆయనకి ఎదురైనవి ఏంటంటే అసలు ఎవడు గణపరిచేవాడు లేడు. ఇంకా దేవునికి స్తోత్రం కల అందరూ ఇంకా చివరికి ఆత్మీయులు కూడా అతన్ని అర్థం చేసుకోలేకపోయారు. దేవునికి స్తోత్రం కలగ. ఏమండి సువార్తను ప్రకటించాడు. నిజంగా వీడు సువార్త చేస్తున్నాడా, లేకపోతే నిజంగా మారాడా లేదా అనేటటువంటి డౌట్ చాలామంది చూపించారు. సౌలు అంతగా హింసించాడు సంఘాన్ని. తర్వాత ఏమంటే అతడు సువార్త కోసం ఎంత శ్రమ పడ్డాడో మనందరికీ తెలుసు. ఆ విషయాలు ఎప్పుడు ప్రభువును శోధించలేదటండి. కొన్నిసార్లు అనిపిస్తుంటుందండి మనకి, ఈ శ్రమలో దేవుడు నన్ను ఆదుకోవట్లేదేటి, ఈ శ్రమలో నన్ను కాపాడట్లేదేటి, ఈ శ్రమలో నన్ను ఆయన పట్టించుకోవట్లేదేటి, ఆయన దేవుడైనా నన్ను గమనిస్తున్నాడా అసలు అనేటటువంటి మనసు వచ్చేస్తూ ఉంటుంది. కనుక అలాంటి మనసు మనకి రాకుండునుగాక. దేవుడే మనల్ని బలపరచునుగాక. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు, దేవుడు మనల్ని ఎవరిని పిలుచుకున్నప్పుడు, ఆయన యొక్క చిత్తంలో నడిపిస్తున్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడేమీ కానే కాదండి. దేవుడు నడిపిస్తారు, కానీ మనం కొంచెం సహనాన్ని కలిగి ఉండాలి, కొంచెం ఓపికను కలిగి ఉండాలి, దేవుడు ఓర్పు కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగిస్తారని, గొప్ప వాగ్దానాలు స్వతంత్రించుకుంటామని. చిన్న శ్రమ ఎదురైందని, బాధ ఎదురైందని, కష్టం ఎదురైందని, నా వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి కదా, ఈ వాగ్దానాలని ఏమైపోతున్నాయి అని చెప్పేసి మనం తండ్రిని శోధించే వాళ్ళంగా మాత్రం ఉండొద్దండి. యోబు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఒకటే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. ఎంత అద్భుతం అండి. అలాంటి భక్తి జీవితాన్ని మనం స్వతంత్రించుకుందాము గాక. యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం అదే. నా తండ్రిని నేను శోధించకూడదు. నాకు ఆకలైనా, నాకు వ్యాధన ఎదురైనా, నా కష్టం ఎదురైనా, చివరికి సిలువ ఎదురైనా నేను నా తండ్రిని శోధించకూడదు. సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, చిత్తమైతేనే, నీ చిత్తమైతేనే అన్నాడు. కానీ నువ్వు నన్ను ఇలా విడిచిపెట్టేస్తావా, లేకపోతే నువ్వు దేవుడివేనా, నువ్వు తండ్రివేనా అని మాత్రం ఎప్పుడు కూడా అనలేదండి. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడి ఆయన ఆ సిలువ శ్రమను కూడా అనుభవించాడండి. ఎంతటి సహనాన్ని కలిగి ఉన్నాడో యేసు ప్రభు మనందరికీ ఒక ఉదాహరణగా ఉన్నారు. కనుక యేసయ్య లాంటి భక్తి మనం చేయదుము గాక. ఏమండి? కనుక అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు.